గంటకోసారి ట్రిప్ అవుతున్నది. రేవంత్ రెడ్డి మాట్లాడమంటే ఇక మస్తు నడుపుతాడు. మా దగ్గర కరెంటే పోతలేదు అంటాడు. ఇప్పుడు పోయిందా లేదా కరెంట్ మీ ముంగట? మీ ముంగట్టే ఇప్పుడు 20 నిమిషాలు కరెంటు పోయిందా లేదా? ఫ్యాన్లన్నీ బంద్ అయ్యి మీకు ఉప్పురే పోసిందా లేదా? మళ్ళీ కరెంట్ ఆడబోతుంది. బీఆర్ఎస్ వాళ్ళన్నీ అబద్ధాలు చెప్తున్నారు అని టీవీలలో జోరు మాట్లాడతారు. ఇప్పుడు మీరే సాక్ష్యం కదా. మొన్న నేను నిజాంపేట పోయిన, రామాయణపేట పక్కన నిజాంపేటలో గిట్లనే నేను మైక్ ఇస్తున్నా, కరెంటు పోయింది. పాపన్నపేటకు వచ్చినా మాట్లాడదామంటే కరెంటు పోయింది. పూట పూట కరెంటు పోతుంది. కోతలు మాత్రం ఫుల్ కోతల రాయిలు వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు. కరెంటే పోతలేదంటారు. ఇది పోయింది కాదా? మీరు కాదా సాక్ష్యం? జర మా విలేకరులు గట్టిగా రాయింది పోయి. ఊరికే మీరు మెత్త మెత్తగా రాస్తున్నారు. ఉన్న విషయం రాయి, నేను అబద్ధం రాయమంటలేదు. ఈ విషయం కూడా ఇలా ప్రజల్లో పెట్టాను. అంటే ఇలా రైతుల విషయంలో ఏదైనా ఒక్కటన్నా అమలైందా? రైతు బంధు 15,000 అన్నారు, మోసం. వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నారు, మోసం. 2 లక్షల రుణమాఫీ అన్నారు, మోసం. కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు. అన్ని మోసమే కదా. ఒక్క మాటను నిలబెట్టుకున్నారా? రైతులకు ఇచ్చిన ఒక్క మాటనన్ను అమలు చేసిండ్రా? గద్దెనెక్కిండ్రు, రైతులను మాత్రం ఎల్లెలకల పడేసిండ్రు. మరి ఇప్పుడు మనం అందరం కలిసి ఈ కాంగ్రెస్ వారికి గట్టిగా మనం గుణపాఠం చెప్పాలన్నా వద్దా? మీరు ఆలోచన చెయ్యండి. ఒక్క పనినే చేసింది ఆ రైతులకు. నేను ఇంకో మాట అంటే పోయి పాపన్నపేట వాళ్ళు మీరు ఏమనుకోవద్దు. కేసీఆర్ రాకముందు, మన గవర్నమెంట్ రాకముందు, మా శశిధర్ రెడ్డి అనే అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆ రోజుల్లో గణపురం కాలువ నీళ్లు ఇవ్వాలంటే మనం జీబులు కట్టుకొని హైదరాబాద్ పోకపోదుమా? పంట పంటకు తిప్పల కొట్లాడుదుమా లేదా? ఇప్పుడు ఎప్పుడైనా ఒక్క జీబు కట్టినా అరే మీరు? అరే గట్టిగా సీటీ కొట్టి అడికల్ సింగూర్లో గేట్లు ఆవట్టాం. నీళ్ళు రాలే. మంజీరా మీద ఆ రోజు ఒక్క చెక్ డ్యామ్ ఉండనా? ఇప్పుడు మేము చెక్ డ్యాములు కట్టినాక మీ నీళ్ళ ఊట పెరగలే, బాయిలలో బోర్లలో నీటి ఊట పెరగలే. మరి 50 ఏళ్లలో ఒక్క చెక్ డ్యామ్ కాలే. మన బీఆర్ఎస్ రాగానే ఇవాళ చెక్ డ్యాములు కట్టినాక రైతులకు మేలైందా లేదా? అరే మీ గుండువాగు మేము తవ్వకపోతే వల్ల మీరే తమిళనాడే కాంగ్రెస్ గవర్నమెంట్ లో తెలుగుదేశం కూడా తమిళనాడే గుండువాగు తవ్వుకున్నాం, చెక్ డ్యాములు కట్టినాం. గణపురంకి వెళ్ళి ఎప్పుడంటే అప్పుడు నీళ్లు ఇచ్చి ఆ కాలువలు మంచిగా చేసి బంగారం వాళ్ళు 2 పంటలు పండేటట్టు చేసినామా లేదా? ఆలోచన చేయండి, దయచేసి ఆలోచన చేయండి. మేమేమో మన కేసీఆర్ 10,000 రైతు బంధు అంటే ఇచ్చిండు, వడ్ల బీటీ ఊరూరికి పెట్టిండు, మద్దతు ధర ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు. కేసీఆర్ మాట అంటే మాట మీద నిలబడ్డాడు. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ప్రతి మాట తుంగల దొక్కిండ్రు, మోసం చేసిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు 4 నెలల కాంగ్రెస్ పాలనలో రైతులను రాచి రంపాన పెట్టిండ్రు. ఇవాళ రైతుల ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి. 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇవాళ ఒక్కనాడన్నా ఒక రైతును పరామర్శించిందా? ఆత్మహత్య చేసుకున్న రైతులను కనీసం ధైర్యం చెప్పిండ్రా? ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, నీళ్లు కమ్మైనాయి, కన్నీళ్లు మాత్రం పెరిగినాయి. కన్నీళ్లు పెరిగినాయి. ఇవాళ రైతులు తమ పంట పొలాల్లో నిప్పు పెట్టుకునే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ హయాంలో. దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ పెన్షన్ చెప్పే ఆసరా పెన్షన్ మా అవ్వ చూస్తుంది. పింఛన్ ఏం చెప్పిండో చూడవా? పింఛన్ 2,000 వస్తుంది కదా, వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తాయి. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 1000 ఇవ్వమని. మన్మడ వచ్చి కాళ్ళు వస్తాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి వస్తాలే మా అబ్బాయి 4,000 మరి ఒత్తు వచ్చి 4,000 ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి మొత్తం 42 లక్షల అవ్వా తాతల కాళ్ళు వస్తాడు. వస్తుందా? వచ్చినాయవా? 4,000 వచ్చినాయా? మరి ఎంత ముద్దుగా అబద్ధం ఆడిండు చూసినావా? ఎంత ముద్దుగా అబద్ధం ఆడిండు మన కేసీఆర్. చూసావా? అయితే పాపం
మన కేసీఆర్ ఏమో 200 ఉన్న పెన్షన్ 2000 చేసిండు. అవ్వా తాతల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. పాపమ్మ అవ్వా తాతలు 4000 ఇస్తా అంటే ఆశపడ్డారు. ఆశపడి 4000 వస్తాయేమో అని కాంగ్రెస్ ఓటేస్తే జనవరి నెలలో ఇచ్చే 2000 కూడా ఇక పెట్టింది. మధ్యలో ఒక నెల ఇంకొట్టిందా లేదా? కాంగ్రెస్ వచ్చిన 4 నెలల్లో నడిమిట్లో ఒక్క నెల ఇచ్చే 2000 కూడా ఎగ్గొట్టింది. ఎందుకంటే కేవలం అన్నారట, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. మీరు 4000 ఇస్తాడని ఆశపడితే ఇంత 2000 ఎగ్గొట్టిండు జనవరిలో. మరి ఈ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పద్దా? మన కేసీఆర్ ఉండగా 200 ఉంటే 1000 అంటే 1000 చేసిండు. మళ్ళకెళ్తే 2000 అంటే బరాబర్ మొదటి నెలలోనే 2000 ఇచ్చి చూపించిండు మన కేసీఆర్. కానీ కాంగ్రెస్ వాళ్ళు అవ్వా డిసెంబర్లో 4000 వస్తాయి, నీ మన్మడొచ్చి కాళ్ళు వత్తుతాడు, నీ 4000 ఎడవా మౌతుడు ఎడవా, నువ్వు వచ్చి వత్తు బిడ్డ ఇప్పుడుగా. మరి ఇప్పుడు గట్టిగా మనం బుద్ధి చెప్పద్దా? అవ్వా ఇలా 4000 ఇస్తారని మోసం చేసిన ఈ కాంగ్రెస్ వాళ్ళకు గట్టిగా గుణపాఠం చెప్పాలా వద్దా? 2000 ఇచ్చి కడుపులో పెట్టుకున్న కేసీఆర్ ను సాదుకోవాలా వద్దా? దయచేసి ఆలోచన చేయండి. మొన్న ఆగమైన ఈ తాపజన కారు కేయింది. మంచిగా చెప్పుని ముసలోళ్లకు, భర్త చనిపోయిన వాళ్ళకు, బీడీ కార్మికులకు 4000 వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కేయింది. రానోళ్ళంతా కారు గుర్తుపోటైంది. చెప్పాలా వద్దా? కార్యకర్తలు ఇంటింటికి పోవాలి, మంచిగా సంజాయించాలి. మా అవ్వలు మా అక్క చెల్లెళ్ళు జర ఈ తాప జర ఊళ్ళో మంచిగా చెప్పుర్రి. మరి ఈ కాంగ్రెస్ వాళ్ళకి గట్టిగా చెప్పాలి. ఇంకొక మాట అంటాను, మొన్న అసెంబ్లీ అయింది, నేను గట్టిగానే మాట్లాడినా.